బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ వద్ద నిర్మించిన సదర్ మార్ట్ బ్యారేజీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు అధికారులు దగ్గరుండి జన సమీకరణ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. భారీ జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతో ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులు, సిబ్బంది ఉదయం నుంచే సభకు ప్రజలను తరలించే వాహనాలకు దగ్గరుండి డీజిల్ టోకెన్లు పంపిణీ చేశారు. ముందుగానే తయారు చేయించిన బుక్ల ద్వారా ప్రజలను తరలించే వాహనాలకు మున్సిపల్ కార్యాలయం స్టాంపు వేసి ఉన్న దాదాపు 100కు పైగా టోకెన్లను ఖానాపూర్ ఎంపీడీఓ కార్యాలయం ఖాళీ స్థలంలో వాహనదారులకు పంపిణీ చేశారు. టోకెన్లు పంపిణీ చేస్తున్న మున్సిపల్ ఉద్యోగి సురేందర్ ని మీడియా ప్రతినిధులు టోకెన్ల విషయం అడగగా సీఎం సభకు వాహనాలకు డీజిల్ పోయిస్తున్నామని, అవి ప్రభుత్వం నుంచి వచ్చిన టోకెన్లుగా వివరాలు కమిషనర్ ను అడగాలని తెలిపారు. దీంతో అధికార దుర్వినియోగానికి పాల్పడిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సీఎం ప్రోగ్రామ్ ఏం లిస్ట్ అది? ఏమైంది? ఏంది అది? ఏం లిస్ట్ అది? ఎవరికి రాసిస్తారు? నాకు అడిగారు. ఈ బుక్ ఎవరు ఇచ్చారు మీకు? ఈ బుక్కులు కొట్టి రాసిస్తారు, దేనికోసం రాసిస్తారు? ఆ బుక్కులు దేని వాళ్ళకు ఇచ్చేటి రిసిప్ట్లు దేని? డీజిల్ దేనికోసం? సీఎం ప్రోగ్రామ్. ఎవరు ఇచ్చారు ఆ బుక్కులు మీకు? మేము మున్సిపల్ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చినాం. మున్సిపల్ నుంచి ఇచ్చారా? గవర్నమెంట్ నుంచి ఇచ్చారా మీకు? అవును. ఇటు చూడండి అన్న, కమిషనర్ సార్ ఎక్కడున్నాడు? ఆఫీస్లో. ఏం లిస్ట్ అది? ఏమైంది? ఏంది అది? ఏం లిస్ట్ అది? ఎవరికి రాసిస్తారు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. మా ఉదయం మనం గ్రౌండ్ రిపోర్ట్ లో చెప్పినట్లు అభివృద్ధి చంద్రం ఎన్నికల మంత్రం అనే విధంగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. 2-3 రోజుల లోపలనే మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటన విడుదలవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్ గా ఆదిలాబాద్ జిల్లాను ఎన్నుకుంటాడు. ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసిన ఆదిలాబాద్ సెంటిమెంట్ ఎన్నుకుని అదే విధంగా ఈ రోజు నిర్మల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ భారీ బహిరంగ సభకు ఖానాపూర్ మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళ డిజిటల్ టోకెన్లు ఇవ్వడం అనేది ఇక్కడ చర్చాల్సిన ఉంటుంది. జన సమీకరణ కోసము వీళ్ళు చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ని ఫోన్ ద్వారా అడిగితే మేము మెస్మా వాళ్ళకి ఇచ్చాము, కామన్ గా అన్ని పార్టీల వారికి ఉంటున్నారు, బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పాల్గొంటారు కాబట్టి ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి మేము ఇక్కడ సమీకరణ ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఢిల్లీగా మనకు చెప్పడం అయితే జరిగింది. ఈ ఇంత పెద్ద అంటే డిజిటల్ టోకన్లు ఇచ్చి జన సమీకరణ చేయడం అనేది ఎంత తప్ప అనేది వాళ్ళకి తెలియకపోవడము, లేక అధికారులు మాకేమేమంటారు, అధికారులు ఎవరు అంటారు అని చెప్పేసి అనేది అర్థం కాని. కాకపోతే మేము ఇది మెస్మా వాళ్ళకి ఇచ్చినాం, అన్ని పార్టీల వాళ్ళకి అని చెప్పేసి చర్చాల్సి ఉంటుంది. మనం ఉదయం చెప్పినాం ఇది ఎన్నికల కోసమే అని చెప్పేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు, కానీ అభివృద్ధి అని చెప్పేసి ప్రాజెక్టు ఓపెనింగ్ చేస్తున్నామని చెప్పేసి ప్రారంభ సర్వీస్ చెప్పడం, మళ్ళీ అదే కానీ ఇప్పుడు మనం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మన ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవడం అనేది ఎంతో సమంజసం వారు ఆరోపిస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్ ఒక చిన్న వివరణ సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, పొద్దున మన సీఎం సభకు మన ఆఫీస్ నుంచి కొందరు సిబ్బంది పోయి వాహనాలకు టోకెన్లు ఇచ్చిర్రు అని చెప్పేసి అంటారు సార్, అది నిజమేనా సార్? మీకు చెప్పారు సార్? అంటే కొన్ని వీడియోస్ ఉన్నాయి సార్, మీకు పంపించమంటే పంపిస్తా వీడియోస్. సార్ ఒకటైతే సీఎం సభ అనేది అఫీషియల్ మీటింగ్, ఇది బీజేపీ తరఫున ఎంపీ వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, కాంగ్రెస్ తరఫున వచ్చారు, అందరు వచ్చారు. ఆ సభలో ఏం చేశారు? నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఓకే, అంతే కదా సార్? అవును. ఖానాపూర్ మున్సిపాలిటీ తరఫున మా మెప్మా సిబ్బందిని పంపించాము. అంటే నేను అట్లా అంటలేను సార్, అదే అఫీషియల్ సభనే, నేను కాదంటలేను. కానీ ఒక గవర్నమెంట్ అధికారి అయి ఉండి ఒక ప్రైవేట్ వాహనాలకు టోకెన్లు ఇవ్వడం వల్ల అందరికి అనుమానాలు వస్తున్నాయి అట్లా అని. కాదు సార్, ఇప్పుడు గవర్నమెంట్ అంటే మాకేమైనా బస్సెస్ ఉన్నాయా, లేకుంటే మాకేమైనా ఉన్నాయా చెప్పండి కదా సార్. మేము ఏ విధంగా పంపించాలి మరి ఇప్పుడు మీరు ఉన్నారు సార్. జనాలను మీరు పంపించడం అనేది కరెక్ట్ కాదు కదా సార్.
జనాలను దానికి పంపించాం సంబంధించిన మేము. కాంగ్రెస్ మేము పార్టీ వాళ్ళు మా ఉంటారు కదా. సిబ్బంది పంపించాం సార్. నేను అట్లంటలేను సార్. ఇప్పుడు జనాలను మేము పంపించడానికి జనాలను ఎవరిని పంపించలేదు, మేము మా మెప్మా సిబ్బంది పంపించాము, ఓకే. మెసేజ్ని పంపించాం సార్. వెప్మా సిబ్బంది గురించి నేను మాట్లాడతలేను. ఓన్లీ మీ మున్సిపల్ కార్యాలయం నుంచి వచ్చిన అధికారుల గురించే నేను మాట్లాడుతున్నా. సార్ ఇప్పుడు మేము మా మెప్మా సిబ్బందిని పంపించాం సార్ ఓకే. వెహికల్ లో. ఓకే, అంతే సార్, దానికంటే ఎక్కువ నాకు చెప్పడానికి లేదు సార్. ఇప్పుడు ఎన్ని వెహికల్స్ పంపించారు సార్? సార్ వెహికల్ కౌంట్ అయితే నాకు ఇంకా రాదు సార్ అది. సార్ ఓకేనా? ఓకే సార్. ఓకే రైట్. హలో సార్ నమస్తే. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి చారిత్రక విజయం సాధించింది. మొత్తం 227 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఏకంగా 120 సీట్లు కైవసం చేసుకుంది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి 114 స్థానాలు అవసరం కాగా మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఇందులో బీజేపీ ఒక్కటే 93 స్థానాల్లో గెలుపొంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించగా మిత్రపక్షం శివసేన షిండే వర్గం 27 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మరోవైపు 3 దశాబ్దాల పాటు ముంబైపై ఏకఛత్రాధిపత్యం వహించిన ఠాక్రే కుటుంబం ఈసారి అధికారాన్ని కోల్పోయింది. ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చేతులు కలిపి పోటీ చేసినప్పటికీ ఓటర్లు ఆ కూటమిని తిరస్కరించారు. శివసేన యూబీటీ నేతృత్వంలోని కూటమి కేవలం 74 సీట్లకే పరిమితమైంది. ఇందులో యూబీటీ 63, మహారాష్ట్ర నవనిర్మాణ సేన 8 సీట్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ 23 సీట్లను సాధించుకుంది. శరద్ పవార్ ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, ఎంఐఎం పార్టీలు కలిసి 6 సీట్లను సాధించుకున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఈ ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ సమరంలో ఉద్దవ్ ఠాక్రే తన సోదరుడు రాజ్ ఠాక్రేతో జట్టు కట్టి బరిలోకి దిగారు. అయినప్పటికీ మహాయుతి ప్రపంచం ముందు వారు నిలవలేకపోయారు. గత 2.5 దశాబ్దాలుగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను నమోదు చేస్తున్న ఠాక్రే ఫ్యామిలీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఈ బీఎంసీ ఎన్నికల ఫలితాలు ఠాక్రే బ్రదర్స్ కలయికపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 20 ఏళ్ల తర్వాత ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒకటైనప్పటికీ అది ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైందని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కూటమి ఏర్పాటు చేయడం కంటే రాజ్ ఠాక్రే వల్లే ఉద్దవ్ ఠాక్రేకు ఎక్కువ నష్టం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్ ఠాక్రే అతివాద మరాఠీ ఇమేజ్ వల్ల ముంబైలోని మరాఠీయేతర ఓటర్లు భయపడి బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల ఉద్దవ్ ఠాక్రే సొంతంగా సాధించాల్సిన సీట్లను కూడా కోల్పోయారు. ఫలితంగా ఈ ఠాక్రే బ్రదర్స్ కలయిక ఉద్దవ్ రాజకీయ భవిష్యత్తుకు లాభం కంటే నష్టమే ఎక్కువగా చేకూర్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీఎంసీ ఎన్నికల్లో ఠాక్రే సోదరుల పనితీరుపై ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే పోటీ చేసిన 213 స్థానాల్లో శివసేన 160 స్థానాల్లో పోటీ చేయగా 74 సీట్లలో విజయం సాధించింది. స్ట్రైక్ రేట్ 46% సాధించింది. మరోవైపు మహారాష్ట్ర నవనిర్మాణ సేన 53 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 8 సీట్లకే పరిమితమైంది. స్ట్రైక్ రేట్ కేవలం 15% సాధించింది. ఈ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే పార్టీ ఒంటరిగా పోరాడినా మెరుగైన ఫలితాలు సాధించేదని, కానీ రాజ్ ఠాక్రే పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితం కావడం ఆ కూటమికి పెద్దగా కలిసి రాలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన నుంచి ఉద్దవ్ సేనకు ఓట్లు బదిలీ అయినప్పటికీ ఇతర వర్గాల ఓట్లు దూరం కావడం వల్ల ఉద్దవ్ తన పాత కంచుకోటలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇక దేశంలోనే అతి సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ గా పేరున్న బీఎంసీ బడ్జెట్ అనేక చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ కావడం విశేషం. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామం వద్ద చనాకా కొరట పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రధాన కాలువల నుంచి నీటిని విడుదల చేశారు. మరోవైపు జగిత్యాల జిల్లాలోని గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజ్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు సహజమేనని, కానీ ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు సాగాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని, సాధ్యమైనంత వరకు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. మోదీ తనకు వ్యక్తిగత బంధువు కాదని, దేశ ప్రధాని కాబట్టే ప్రాంత అభివృద్ధి కోసం ఆయనను కలుస్తున్నానని తెలిపారు. ప్రాంత ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తానని, తనకు వ్యక్తిగత పైరవీలు లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు.
ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటన చేస్తున్నా, యూనివర్సిటీ మంజూరు అవుతుంది. బాసర IIITలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం. బాసరకు ఒక ప్రత్యేకత ఉంది. చదువుల తల్లి బాసర మందిరం కానీ ఈరోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం. ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా, బాసర IIITలోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు, దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం, ఆదిలాబాదు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టాల్సిందే, కట్టి తీరవలసిందే. తుమ్మిడిహెట్టి ప్రాంతంలో ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి, నివేదికలు తయారు అవుతున్నాయి. బడ్జెట్ సమావేశాల లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు సంబంధించిన సంపూర్ణమైన నివేదికను తయారు చేయండి. ఆదిలాబాదు జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి, ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్లో పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్ట్ కోసము శిలా ఫలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం. నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో ఇంకా నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే, ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే, అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను. వెనకటికి పురాణాలలో మనం చూసినాం, శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు, సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్కి ఏమైందే, రాముడి చేతులు సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌజులు ఉండు, ఓ మారీచుడు, ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి, మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి, ఊరి సమస్యల్ని, బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్నోళ్ళని గెలిపించండి. 10 రూపాయలకు మనం ఓటేస్తే 100 రూపాయలు వాడు కొల్లగొడతాడు. అందుకే మనమంటే ఇష్టపడేటోడు, మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేమెట్లయితే కలుస్తున్నామో, రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. మీరు రాండి, నిస్సందేహంగా మీకేం కావాలనో నిధుల గురించి చెప్పండి, తప్పకుండా చేయగలిగింది చేస్తాం. దీంట్లో రాజకీయాలు లేవు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నాకిచ్చిన బాధ్యతతోని మీకందరికీ పని చెయ్యాలి, సేవ చెయ్యాలి అనుకుంటున్నా. మేము పాలకులం కాదు, మేము సేవకులము. తప్పకుండా మీకు సేవ చేస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ మనసు గెలుస్తాం. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ఆదిలాబాద్ సమస్యలు పరిష్కరిస్తాం. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలోని హరిత హోటల్లో భేటీ కానుంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ జాతరకు ముందు మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అదే రోజు ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించి మధ్యాహ్నం మేడారంలో కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మేడారం జాతర ఏర్పాట్లు, రాబోయే బడ్జెట్ సమావేశాలు, ఆర్థిక పరిస్థితులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రిజర్వేషన్లపై రాష్ట్రంలో నీటి వాటాల అంశంతో పాటు తాజా పరిణామాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 18న నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దాదాపు 362 కోట్ల రూపాయల వ్యయంతో మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేయడంతో పాటు మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారని పొంగులేటి తెలిపారు. అలాగే కూసుమంచులో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. సత్తుపల్లి, కల్లూరు, మదెర, వైర, ఇలందు, ఎదుల్లాపురం, కొత్తగూడెం ఈ 7 ఒక కార్పొరేషను 6 మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రిపరేషన్ మీటింగ్ కూడా ఇక్కడ ముఖ్య కార్యకర్తలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి ఇప్పటికే ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్కి సంబంధించింది కూడా కమ్యూనికేషన్ చేయటం జరిగింది. కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు వారి వారి డివిజన్లు, వారి వారి వార్డుకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. తప్పకుండా ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులందరూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సమావేశానికి పాల్గొనాలని ఈ వేదిక ద్వారా వారందరినీ ఆహ్వానిస్తూ, మీకు తెలియంది కాదు, ఏదో ఎన్నికలప్పుడే ఈ ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులం కానీ, శాసనసభ్యులం కానీ ప్రజల్లో తిరగటం అనేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. వంట వండి వడ్డనకు సిద్ధం చేస్తే గంట పట్టుకుని ఫోటోలకు పోజులు ఇవ్వడం రేవంత్ రెడ్డికే చెల్లుతుందని అన్నారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తోందని హరీష్ రావు ఆరోపించారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకన్నట్లు సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామక పత్రాలు రెడీమేడ్గా తయారయ్యాయని అన్నారు. 2 ఏళ్ల కిందనే 18,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే అవకాశమున్నా ఇవ్వకుండా రైతులకు తీరని అన్యాయం చేశారని హరీష్ రావు ఆరోపించారు. చిత్తశుద్ది గల ప్రభుత్వం అయితే పనులు చేస్తుంది తప్ప సాకులు వెతకదని, 2 ఏళ్లలో చేసిందేమీ లేక బీఆర్ఎస్ పై నిందలు మోపుతోందని హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ చేపట్టిన నిరసన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్పొరేషన్ అధికారులకు రఘునాథ్ మెమోరాండం అందజేశారు. పట్టాల సమస్యను వెంటనే సింగరేణి పట్టాల సమస్యను వెంటనే ఇదే మీరు 6 నెలల్లో చేపడతామని చెప్పిండు. అది వచ్చిన 164 కోట్ల గోదావరి బ్రిడ్జ్ వీకింది. సింగరేణి కార్మికుల పరిస్థితి అదే ఉంది. డంప్యార్డ్ సమస్య, మౌలిక వసతులు లేవు ఇవాళ. మరి మీరేమో ప్రాపర్టీ ట్యాక్సులు జబర్దస్త్ వసూలు చేస్తారు. మంచిర్యాల కార్పొరేషన్ లోపల నెలకొన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్కి ఇవాళ వినతి పత్రం ఇద్దామని పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒకటి అలవాటు అయిపోయింది. ఏదన్నా కార్యక్రమం పెట్టుకొని వస్తే అక్కడ అధికారులు ఉండరు. కలెక్టరేట్ పోతే కలెక్టర్ ముందుగానే పారిపోతాడు. ఇక్కడ కమిషనర్ గేట్ వస్తే కమిషనర్ ముందుగానే పారిపోతాడు. ఈ ఆఫీసర్లు ప్రజల కోసం పనిచేస్తున్నట్లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క అధికార పార్టీ నాయకుల సూచనల మేరకు బీజేపీ ఇవాళ ఆఫీసులకు వస్తానంటే ఇక్కడికి వెళ్లి పారిపోవడం తప్ప వాళ్ళు ఇక్కడ అభివృద్ధి కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ మరి పాల్పడినట్టు ఏమాత్రం కనపడతలేదు. ఇప్పటికైనా కూడా ప్రజలు చిత్తశుద్ది చోటు వివరించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలెక్టర్ గారు మరి ఇండ్ల పట్టాలు ఇస్తామన్నారు. సింగరేణి కార్మికులకు ఇవాళ
ఇరుగలేని కార్మికుల ప్రాంతం లోపల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇస్తలేరని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒకసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల కలెక్టరేట్ ముందర ధర్నా చేస్తే వాడకొక కాంగ్రెస్ నాయకుడు వచ్చి నిలబడి మీకు ఇళ్ల పట్టాలు ఇస్తామమ్మా మీకు పోవద్దని ఆటోలలో కూర్చున్నటువంటి నిర్వాసితులను దించి భయానక వాతావరణం సృష్టించింది. జేసీ ప్రభాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. రాయలసీమ పౌరుషంపై జేసీ సవాల్ను స్వీకరిస్తున్నానన్నారు పెద్దారెడ్డి. చర్చకు జేసీ ప్రభాకర్ రెడ్డి తేదీ ఖరారు చేయాలని ఛాలెంజ్ చేశారు. మీ కుటుంబం నా కుటుంబం తేల్చుకుందామన్నారు. జేసీ వ్యాఖ్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇవ్వడం జరిగింది. రెండోది వచ్చి 15th ఫైనాన్స్లో రూరల్ మండలంలో 1,20,00,000 స్కామ్ జరిగిందంటూ ఇస్తూ దాంట్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా జరిగిందంటే ఒక గ్రామంలో లేని వ్యక్తులు ఏరియా గ్రామం వ్యక్తులకు దాంట్లో 15th ఫైనాన్స్లో బిల్లులు చేయడం జరిగిందని కోడ్ బిల్లు నెంబర్తో దేకెలు అన్నీ కూడా ఆయనకి ఇచ్చి విచారణ జరిపించాలని చెప్పినాం. ఆయన కూడా దానికి అంగీకరించినాడు, తొందరలోనే వేస్తామని. ఇప్పటికీ 20 రోజులైనా కూడా స్పందనలో ఇచ్చిన అర్జీలపైన ఎలాంటి విచారణ కానీ ఎలాంటి సర్వేలు కూడా జరగలే. దీనిపైన మా మున్సిపల్ చైర్మన్ ఎర్రవంక పైన కూడా నానా హంగామా చేసి మా తండ్రి గారి విగ్రహం దగ్గర కూర్చొని కొద్దిసేపు హంగామా చేసి ఎంఆర్ఓని రమ్మని తొందరలో సర్వే చేసి దాని డీటెయిల్ చెప్తామని చెప్పారు. ఆయన ఏమంటాడంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళవి కూడా అక్కడ ఇండ్లు ఉన్నాయి అని. నేను చెప్పేది ఒకటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నాయా ఇంకో పార్టీ వాళ్ళు ఉన్నాయా ఇంకోటే ఉందా, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంత కొలతలుంటే ఎర్రవంకను అంతవరకు చేసి సర్వే చేసి దాని వంకను ప్రచాలన చేయాలి. హైదరాబాద్ నాచరంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం గ్లాస్ కోసం అన్నను చంపాడు తమ్ముడు. సంక్రాంతి సందర్భంగా మేడపై అన్నదమ్ములు ఇద్దరు మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మద్యం సేవించేందుకు గ్లాస్ ఇవ్వమని తమ్ముడిని అడగడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే 3 అంతస్తుల భవనంపై నుండి అన్న స్టీఫెడ్ రోహన్ సాయర్స్ ను తమ్ముడు లేనర్డ్ లైనెల్ సాయర్స్ తోసేశాడు. వెంటనే స్పందించిన స్థానికులు అన్నను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. విషయం తెలుసుకున్న నాచరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 16 శుక్రవారం ఒక్క రోజులోనే 242 అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్ లింక్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 7,800కు పైగా అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్లు దేశవ్యాప్తంగా గుర్తించి టేక్ డౌన్ చేశారు. ప్రత్యేకంగా ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి. ఈ అక్రమ వెబ్సైట్లు ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని డబ్బు ఆశ చూపిస్తూ వారిని వ్యసనాల బాట పట్టిస్తున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ఆర్థిక నష్టాలతో పాటు సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తాజాగా తీసుకున్న చర్యలు వినియోగదారుల భద్రతను కాపాడడం కోసమేనని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. యువతను ఆన్లైన్ బెట్టింగ్ మాయలో పడకుండా చేయడం, అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు చెక్ పెట్టడం లక్ష్యంగా మరింత అగ్రెసివ్ గా ముందుకు వెళ్తామని ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్తులో కూడా అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్లపై నిరంతర నిఘా, అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు నటి అనసూయ ఫిర్యాదు చేశారు. గతేడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్లైన్ వేధింపులు పెరిగాయని తన కంప్లైంట్లో ఆమె పేర్కొన్నారు. అనసూయ ఫిర్యాదుతో 42 మందితో పాటు బొజ్జ సద్యారెడ్డి, ప్రియా చౌదరి, గోగినేని, పావని, శేఖర్ బాషా, రజనీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్లో విహరించి సందడి చేశారు. ఆకాశ మార్గంలో సుమారు గంటన్నర సేపు 13 కిలోమీటర్లు విహరించారు. హైదరాబాద్ గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ అప్పోజిగూడ శివారులో దిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పర్యాటక విధానం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై 2 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తల్లాడ చెన్నూరు గ్రీన్ఫీల్డ్ హైవేపై వాటర్ ట్యాంకర్ కారు ఢీకొనగా వైరా గ్రీన్ఫీల్డ్ హైవేపై మరో 2 కార్లు ప్రమాదానికి గురయ్యాయి. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా గాయాలతో బయటపడగా ఆసుపత్రికి తరలించారు. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగాయని వాహనదారులు, స్థానికులు చెబుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కోడి పందాల వద్ద పందెం డబ్బుల విషయంలో వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకునేందుకు ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుని శాంతింపజేశారు.